క్రీస్తు పేరట ఈ గురువారపు రాత్రి వేళ మీకు నా వందనాలు తెలియచేస్తూ యేసయ్య నామములో మీకు శుభములు దైవ ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ దినమంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమున ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన దేవుడవు నాయన, మిమ్మును నమ్మిన బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడవు. అందుకనే కీర్తనాకారుడు 4వ కీర్తన 8వ చరణంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు అని తెలిపినట్లుగా నీవే నెమ్మదితో జీవితాన్ని నడిపించే దేవుడవు, రక్షించే దేవుడవు. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమంతా ఆయా పనులు చేసి, ఉద్యోగాలకు వెళ్ళి వచ్చి, వ్యాపారాలు చేసి, పొలం పనులకు వెళ్ళి వచ్చి, ఇళ్లల్లో పనులు చేసుకున్నటువంటి వారు అలసిపోయి ఉండవచ్చు. నాయన, అలసిన వానికి నెమ్మదిని కలగచేసే దేవుడవు నీవు. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమున ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, విపరీతమైన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్ర రాష్ట్రంలో, మా దేశంలోని పలు రాష్ట్రాలలో వర్షాల కారణం చేత ప్రజలు అతలాకుతలమైపోతూ ఉన్నారు. అనేక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. వరదలకు అనేక మంది చనిపోతూ ఉన్నారు. దేవా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని మేము మిమ్మను ప్రశ్నించలేము. కానీ దయగలిగిన దేవుడవు నాయన, నీవు మీ చిత్తమును నెరవేర్చుకుంటూ ఉన్నావు. అయితే వరదల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రమాదముల ద్వారా కానీ ఈ లోకాన్ని విడిచిన వారికి నాయన ఆత్మశాంతి ఇచ్చావు. వారి కుటుంబాలకు ఆదరణ, ఓదార్పును దయచేయమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కుటుంబంలో పెద్దలను కోల్పోయినటువంటి కుటుంబానికి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగిన దేవుడవు తండ్రి, ఈ లోకములో ఎంతకాలం జీవిస్తామో తెలియదు ప్రభా. జీవించిన కాలమంతా మీ కృపనే మాకు తోడై ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే నాయన, నీవు కాపరివై మమ్మను ఇంతవరకు నడిపించావు. ఇక మీదట కూడా మీరు మమ్మను నడిపించమని కోరుతూ ఉన్నాం. మీకే స్తుతి స్తోత్రాలు. దయగలిగిన దేవుడవునైనా, ఈ రాత్రి ఎందరైతే ఆకలితో అలమటించిపోతున్నారో అట్టి వారికి ఆహారం సమకూర్చబడునుగాక. ఈ రాత్రి ఎందరైతే ప్రయాణము చేస్తున్నారో వారందరికీ నాయన ప్రయాణాలలో క్షేమము, భద్రతను మీరు అనుగ్రహించండి తండ్రి. ప్రమాదములను తప్పించండి నాయన. ఈ రాత్రి ఎంతమంది గర్భవతులు ప్రసవించడానికి సిద్ధపరిచారో మీరు వారికి సుఖ ప్రసవములు దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు. ఆపత్కాలమందు మొర్రపెట్టగా పెద్ద తుఫాను ప్రమాదము నుండి విడిపింపబడిన శిష్యులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నాయన, ఎంతోమంది మొరపెడుతున్నారు మీకు. దేవా, ఈ వర్షాకాలంలో ఈ తుఫాను వలన, ఈ వర్షాల వలన మమ్మను కాపాడమని ఆయన లోతట్టు ప్రాంత ప్రజలు మీ సహాయము కోరుతుండగా మీ కృప చూపించమని కోరుకుంటూ ఉన్నాను. నానా విధములైన వ్యాధులతో బాధపడుతున్న వారికి యేసు నామములు ఈ రాత్రి స్వస్థత కార్యము జరుగునుగాక. నాయన, అపవాది చేతబడి అనే దానితో బంధించి వేసి ఉండగా దయగల మా తండ్రి, చేతుబడులు మీ బిడ్డలకు నాయన అవి నిష్ప్రయోజనమవునుగాక. దేవా, మీ భద్రత, మీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకొని వస్తున్నాం. సహాయం చేయండి దేవా. సంతానము లేని బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనము నుంచి 19వ వచనం వరకు హన్నా కన్నీళ్లతో నాయన మీకు ప్రార్థన చేసినప్పుడు మీరు ఆమె మనవిని ఆలకించి ఆమెకు సంతానము అనుగ్రహించారు. ఎంత గొప్ప దేవుడవు దేవా, సహాయము చేయమని కోరుకుంటున్నాను. నన్ను బలపరచమని సంసోను ప్రార్థించినప్పుడు అతన్ని బలపరిచారు. కనుక ప్రార్థన ఎంతో గొప్పది. ఈ రాత్రి ఎందరైతే కుటుంబముగాను
వ్యక్తిగతంగాను నాయన సంఘముగాను ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎందరైతే ప్రార్థన చేసి ఉన్నారో వారందరి ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయండి నాయన. కీర్తనకారుడు 55వ కీర్తన 23వ చరణములో పలికినట్లుగా, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు అని మీ రాసినటువంటి మాట. నీ యందు నమ్మిక ఉంచిన వారిని శత్రువుల నుండి కాపాడే దేవుడవు. మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి మీరు ద్వారము తెరవండి తండ్రి. సమృద్ధిని దయచేయండి. అప్పులలో ఉన్న వారికి అప్పులు తీర్చుకునే మార్గము దయచేయండి దేవా. మీకే స్తోత్రాలు నాయన. ఇంత మట్టుకు మమ్మను కాపాడినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. మీ నామమును బట్టి చేసిన ప్రార్థన వ్యర్థము కాదు తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము దేవా. ఈ రాత్రి కాలమున నాయన దయ్యముల చేత బంధింపబడి చెడు వ్యసనములకు బానిసలైపోయి వ్యభిచార కూపములో, త్రాగుడు వ్యసనములో, జూదములో పడి భార్యను పిల్లలను మర్చిపోయి తిరుగుతున్నటువంటి వారి మనోనేత్రములు తెరవబడునుగాక. త్రాగుడు వ్యసనము నుండి విడిపించబడుదురుగాక, జూదము నుండి విడిపించబడుదురుగాక, వ్యభిచారము నుండి విడిపించబడుదురుగాక. యేసు నామములో ఈ కట్లన్నీ, పాపపు కట్లు తెగిపోవునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృప చూపించండి దేవా. మీకే స్తుతి స్తోత్రాలు నాయన. మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. రేపటి రోజు దేవా, మా దేశానికి, మా భారతదేశానికి మీరు స్వతంత్రం ఇచ్చిన రోజు నాయన. అది దేశానికి మీరు ఇచ్చిన స్వతంత్రము, కానీ పాపములో బ్రతుకుతున్న మాకు పాపము నుండి స్వేచ్ఛనిచ్చారు తండ్రి. పాపం అనే బానిసత్వము నుంచి యేసునామములో మీరు మాకు నాయనా రక్షణనిచ్చారు, స్వతంత్రం ఇచ్చారు. మీరిచ్చిన ఈ స్వాతంత్ర్యము శరీరేచ్ఛలకు ఉపయోగించక మీ నామాన్ని ఘనపరిచే వారముగా మేము జీవించే ఆ కృపలో మమ్మను బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినం ఎందరైతే వివాహ దినం, జన్మదినం జరిగించుకున్నారు వారందరిని దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా దేశం రక్షించండి. విదేశాలలో ఉంటున్న బిడ్డలను దీవించండి. వారి అవసరతలన్నీ తీర్చబడునుగాక. వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ సహోదరులను దీవించమని, వారి బిడ్డలను, నిష్ణాత్ శ్రేష్టలను ఆశీర్వదించి మీరే మహిమను పొందుమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహాయము, సహవాసము సదాకాలం ప్రభువు రాకడ వరకు మనకును యూట్యూబ్ ఛానల్లో ఉన్న వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.